పద్దు పద్దు ఇదెవర్తి పద్దుగో ఏ పద్దు లే ఎవరి అమ్మాయి? మీ చెల్ల? పిల్లో కనబడలేదు. నీకన్నా బాగుందని దాచిపెట్టేశారా? హాయ్, ఐఎమ్ పొద్దు పద్మనాభం. మీ అక్క కంటే ముందు నువ్వు కనబడుంటే ఆ బంపర్ ఆఫర్ ఏదో నీకు ఇచ్చేవాడిని. యూ మిస్డ్ ఇట్. అది నా చెల్లి కాదు. కాదా? మరెవరు నువ్వు? ఆ ముక్క నేను అడగాలి, నువ్వు చెప్పాలి. హే రామ్, ఈ పొద్దు నిప్పే. ఒక్కసారి ఒక అమ్మాయి మెళ్ళలో తాలి కట్టిన తర్వాత వేరే వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడ్డు. మైండ్ ఇట్. కన్నెత్తి చూడగానే ఇలా కలిసి బూతు 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 బూతు. ఈ పొద్దుగడి శలానికి మచ్చొచ్చేలా ఉందండి. మీరెవరో చెప్పండి కాస్త. ప్లీజ్ సేవ్ మీ యార్. నిజంగా మీకేం గుర్తులేదా? ఆహా, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. డ్రామాలాడి నిజం చెప్పకపోతే చంప యాసిడ్ లో పడేస్తా ఇద్దరిని. మీరంతా వైల్డ్ డెసిషన్స్ తీసుకోవద్దు. చుక్క పడగానే బ్రెయిన్ ఆఫ్ అయిపోయి ఉంటుంది బాబు గారికి. నేను చెప్తా క్లియర్గా. మందు విషయంలో ఆడోలే స్ట్రాంగ్గా. మనమేంటి 2 పెగ్గులకే గజన అయిపోతాం. రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్. ఇదిగో అమ్మాయి, నీ ఊహలో ఊహాగానాలు యాడ్ చేయకుండా ఉన్నట్టు చెప్పు. లేదంటే మా ఆవిడ చేతిలో నాకు అసలు కరాటేలో బ్లాక్ బెల్ట్ దీనికి. ఓకే ఓకే ఓకే. కట్ చేస్తే ఫస్ట్ నైట్ రూమ్ నుంచి బయటికి గెంటైబడిన ఒక అభాగ్యుడు. ఎగ్జామ్స్ అయిపోయినాయిగా, మరి నెక్స్ట్ ఏంటి? నా ప్లాన్స్ గురించి పక్కన పెట్టు. నీ సంగతి ఏంటి? నా కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది మావా. నెక్స్ట్ మంత్ జాయిన్ అయిపోతున్నా. అవునా? కంగ్రాచులేషన్స్ రా. మరి నీ సంగతి ఏంటి? నాదా, మా నాన్న షాపే కంటిన్యూ చేసేద్దాం అనుకుంటున్నా. ఈ రోజుల్లో షాప్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదురా బాబు. మా నాన్న గ్రాసరీ షాప్ సేల్స్ బాగానే ఉంటాయి, కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం ట్రై చేస్తున్నా. కస్టమర్స్ కూడా ఎక్కువ సేల్స్ సర్వీసెస్ ఇద్దామని చూస్తున్నా, కానీ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సారీ బ్రదర్, మీ కాన్వర్సేషన్ ఫస్ట్ నుంచి వింటున్నాను. డిస్టర్బ్ చేస్తుంటే సారీ. అయ్యో పర్లేదన్నా. నువ్వు ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం ఏదైనా జెన్యూన్ యాప్ గురించి చూస్తున్నావా? అవునన్నా, కొంచెం మంచి ఆప్షన్ ఉంటే ఏమన్నా చెప్పండి. అయితే నువ్వు క్రౌడ్ రీఛార్జ్ యాప్ని ట్రై చేయి. క్రౌడ్ రీఛార్జ్ యాపా? అదేంటన్నా? ఇది ఎస్పెషల్లీ షాప్ ఓనర్స్ కోసం డిజైన్ చేయబడింది. ఇందులో మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఇంకా డిజిటల్ సర్వీసెస్ చాలా వరకు మన కస్టమర్స్కి ప్రొవైడ్ చేయొచ్చు. ఇందులో ఎవ్రీ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ మీద అప్ టు 3.25% కమిషన్ కూడా వస్తుంది. అంటే మా గ్రాసరీ బిజినెస్ని మార్చాల్సిన అవసరం లేదా? అస్సలు లేదు. నువ్వు నీ షాపుని నార్మల్గా రన్ చేస్తూనే ఉంటావు. క్రౌడ్ రీఛార్జ్ యాప్ ద్వారా ఎక్స్ట్రా బెనిఫిట్ సోర్స్ యాడ్ అవుతుంది. ఐడియా చాలా బాగుందన్నా, కానీ సేఫేనా? సెటప్ చేసుకోవడం ఏమైనా కష్టమా? అస్సలు కాదు, చాలా ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. అంతా నీ ఫోన్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. చాలామంది షాప్ ఓనర్స్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఇది BBPS సర్టిఫైడ్, భారత్ కనెక్ట్ ఆథరైజ్డ్ అండ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్ కాబట్టి కంప్లీట్గా సేఫ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓ, ఇది చాలా యూస్ఫుల్గా ఉందన్నా. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డైరెక్ట్గా ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ అన్నా. అన్నా, మీరు కిందకు వెళ్ళాలనుకుంటా. నేనేదో ఫస్ట్ నైట్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, సారీ. ఓ, ఎలా అయిపోయింది నా పరిస్థితి? ఈ ఫస్ట్ నైట్ ఫ్రస్ట్రేషన్లో కనబడినోడు బుర్రలా తినేసే బదులు మెడిటేషన్లోకి వెళ్ళడం బెటర్. శోభనగండం, శిరోభారం, మద్యపానం, ఫటాఫట్. అబ్బే, ఒక 2 వేస్తే చాలు. రంభా ఊర్వశి మేనగలొచ్చి ఎంటర్టైన్ చేస్తారు. వచ్చినట్టున్నారు. దేవకన్యలు కూడా కాస్ట్యూమ్స్లో అప్డేట్ అయినట్టున్నారు. సురాపానం మొదలుపెట్టేసింది. నీ కాస్ట్యూమ్స్ కకృతి చూస్తే నువ్వు దేవకన్యవు కాదు, మనిషివే. హూ ఆర్ యూ? అసలు నీ డిపార్ట్మెంట్ ఏంటి? మందేసే అందరి డిపార్ట్మెంట్ ఒకటే, ఫెయిల్యూర్ డిపార్ట్మెంట్. ఐఎమ్ ఎ మ్యారేజ్ ఫెయిల్యూర్. యూ? ఐఎమ్ సోమనం ఫెయిల్యూర్. సారీ,
నా మందు అయిపోయింది, అందుకే ఇక్కడికి వచ్చాను మందు వాసన వచ్చి. హో, యు ఆర్ సో యంగ్, సో బ్యూటిఫుల్. వై యువర్ మ్యారేజ్ రిచ్ క్యావ్? పైసా పైసా పైసా. లుక్స్ మ్యాచ్డ్, ఫీలింగ్స్ కనెక్టెడ్, లవ్ స్టార్టెడ్. లవ్ డిమాండ్స్ నథింగ్, బట్ మ్యారీడ్ లైఫ్ డిమాండ్స్ ఎవ్రీథింగ్. మనీ, కంఫర్ట్, సెంటిమెంట్, బ్లా 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 బ్లా. ఇదర్ ఎగ్జాక్ట్లీ రివర్స్. లాజిక్స్, ఐడియాస్, శాలరీస్, సెంటిమెంట్ ఆల్ ఓకే, బట్ ఫీలింగ్స్ నో. రిజల్ట్ నో శోభనం. త్వరలోనే మీకు కావాల్సిన లవ్ దొరకాలని, నాకు డివర్స్ అనే ఫ్రీడమ్ దొరకాలని కోరుకుంటూ రండి తాగుదాం. చియర్స్. అంతే, ఆ తర్వాత బాటిల్ ఖాళీ, మేము అవుట్ అయిపోయాం. ఇప్పుడు నేను ఇది నమ్మాలా? నమ్మితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే ఇల్లు వార్ జోన్లా అయిపోద్ది. రామ్, తాగినా తాగకపోయినా నేను నిప్పురా. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఏదైనా తేడా అనిపించాలి, ఆ నిప్పులోనే తగలబెట్టేస్తా. ఓ blasting. జాను జా. ఈడెవడు సొంత ఇంట్లోకి వచ్చినట్టు వస్తున్నాడు? రాత్రి నుంచి పిచ్చోళ్ళలాగా నీకోసం రోడ్ల మీద తిరుగుతుంటే ఇక్కడున్నావా? ప్రేమిస్తే పిచ్చోడవుగా పేటాధిపతి అవుతావా? అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చింది బాసు? హలో, మంద అయిపోయింది, ఇక్కడ వాసన వస్తే వచ్చా. మాస్టర్ ఒకడే ఉన్నాడని కంపెనీ ఇచ్చా. మాస్టరు, మళ్ళీ కలుస్తా, మా పిచ్చోడు వచ్చాడు. పిచ్చోడా? పద. అసలు ఏం జరుగుతుంది సర్లే, అక్కడ? ఎవరైతే నాకెందుకు. ఇప్పుడు దీని మైండ్లో ఏం రన్ అవుతుందో ఏంటో. డిప్రెషన్. పద్దు, వెళ్ళి కాఫీ పెట్టు. కాఫీయా? నేనా? మరి వంటోడిని చేసుకుందెందుకు? టైం కన్నీ ఉంటాయనేగా, వెళ్ళి పెట్టుపో. రాత్రి బయటికి తోసారని కన్సర్న్ లేకుండా కాఫీ పెట్టమని అడుగుతుంది. పిల్లలు పుట్టినవే, వాళ్ళతో పెట్టిస్తాను నీకు టార్చర్. ఆ? ఆ? ఏంటి? ఏం లేదు, నీకు లవ్లీ కాఫీ ఇస్తాను, నాకు ఒక హగ్ ఇస్తావా? హగ్గు కాదు, లాగి పెట్టి ఒకటి ఇస్తా. వద్దులే, తొక్కలో హగ్గు కోసం ఇప్పుడు కొట్టించుకోలేను. చిన్న బతుకు, చిన్నప్పటి నుంచి ఏ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ ఫెయిల్ అయింది. పెట్టుపో. ఏం చేస్తుంది? కొంపతీసి బ్లూ డ్రమ్ ఏమైనా ఆర్డర్ పెడుతుందా ఏంటి? పద్దు, మ్మ్. నైట్ జరిగిన విషయం ఎక్కడైనా లీక్ అయిందో? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేసేవాళ్ళ కనబడుతున్నానా? అయినా లీక్ చేస్తే నీ చేతిలో వీక్ అయిపోతానని తెలుసు కదా. ఆ మాత్రం భయం ఉంటే చాలు, నా తాల్బొట్టు సేఫ్గా ఉంటుంది. ఆ? మామా, రాసీను, కూర్చో, కాఫీ తీసుకొని వస్తా. ఏంట్రా పొద్దున్నెట్టొచ్చావు? ఏం లేదు మామా, మీరు 3 రోజుల వరకు ఎక్కడికి కదలొద్దన్నారు అమ్మ వాళ్ళు. అన్ని ఇక్కడికే పంపిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ టిఫిన్ కాఫీ పంపారు. అవునా? అంటే మేము చేసే కార్యక్రమం అలాంటిదిరా, దానికి కొంచెం స్పెషల్ ప్రిపరేషన్ ఉండాలి. బా, మొత్తం పెయిన్స్ బాడీ అంతా. బా, కొంచెం ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే తప్ప ఈరోజు ఎనర్జీ సరిపోదు. మామా, నాకెందుకో నైట్ ప్రీమియర్ షో అనిపిస్తుంది మామా. పడకపోవడం ఏంట్రా, బొమ్మ బ్లాక్ బస్టర్. ఇవాళ నుంచి థియేటర్లో బొమ్మ దద్దరిల్లిపోద్ది. అంటే మార్కెట్లో అడగకపోయినా పిలిచి మరీ బట్టలు అమ్మే సేల్స్ మ్యాన్లా బిహేవ్ చేస్తున్నావు. ఆ కళ్ళ కిందనేమో క్యారీ బ్యాగులు. ఈడేంటి వీధి కుక్కల వాసన చూస్తున్నాడు? నీ నుంచి మల్లెల వాసన కంటే మందు వాసన ఎక్కువ వస్తుంది. నిజం చెప్పు మావా, ఏమైంది? డోస్ పెంచాలి. నిజమే అల్లుడు, ఫస్ట్ టైం ఏదో సాధించానన్న ఫీల్, అందుకే ఇలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఫస్ట్ నైట్ మరుపురాని విధంగా జరిగితే కనీసం 2-3 ఫుల్ బాటిల్ వేసినంత కిక్ వస్తుందంట. అస్సలు లేవరంట. అలాంటిది ఇంత ఫ్రెష్గా ఉన్నావు, పైగా 6కి లేచి కాఫీ కూడా పెట్టినావు. నాకేదో తేడా కొడుతుంది మామో. నీ దగ్గర ధైర్యం ఎందుకులేరా? ఫస్ట్ నైట్ డిజాస్టర్. ఫుల్ ఛార్జింగ్ ఉన్న డేటా లేని ఫోన్లో అయిపోయింది నా పరిస్థితి. ఖతం, బాయ్ బాయ్, టాటా. బాధపడకు మామా, ఈసారి ఫోన్లో 2 సిమ్ములు వేసి దానికి అన్లిమిటెడ్ రీఛార్జ్ చేసి మరి నేను లోపలికి పంపిస్తా. ఏమండి, బ్రేక్ఫాస్ట్ రెడీయా? రెడీ కదా? సరే మామా,
నేను లంచ్ స్నాక్స్ పట్టుకొస్తాను. ఈలోగా ఏమైనా అవసరమైతే కాల్ చేయి, సరేనా? సరే, నువ్వు వెళ్ళు. వీడు బయట అక్కడ ప్రచారం చేయడు కదా. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇదేంటి తేడాగా చూస్తుంది? పాము జోలేసి కినేసింది ఏంటి? హ్యాండిల్ విత్ కెర్రా పొద్దు. ఏం చెప్పావు మీ వాడికి? ఏంలా, ఫస్ట్ నైట్ బొమ్మ రిజల్ట్ ఏంటని అడిగితే బ్లాక్ బస్టర్ అని చెప్పా. నాకెందుకో నువ్వు మొత్తం లీక్ చేసేసావు అనిపిస్తుంది. చిచి, అలా ఎందుకు చెప్తా? బ్లాక్ బస్టర్ సిల్వర్ జూబ్లీ అని చెప్పాను. తర్వాత నాకు ఏదైనా తేడా అని తెలియాలి, అప్పుడు చెప్తా. అప్పుడు అయితే తెలియనివనగా. అంతే, తేడా ఏం లేదు, అంతా నార్మల్. ఓకే, తిందాం తిందాం. తిందాం. పట్టుమని 10 రోజులు ఒక జాబ్లో నిలకడగా ఉండలేకపోయావు. నీతో ఎలా ఉండేది? నువ్వేంటే పెద్ద కట్నం తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడుతున్నావు? నేనే కష్టపడి డబ్బులంతా పోగేసుకుని కట్టుకున్నాను నిన్ను. అప్పుడంటే జాబ్ ఉన్నింది. పెళ్ళయ్యాక నువ్వు పెట్టే ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఆ మేనేజర్ గాని 2 వేస్తే నన్ను జాబ్ లోంచి తీసేసాడు. దీనికి తోడు ఆ జడ్జ్ ఒకడు డివోర్స్ కావాలరా నాకు ఈ దెయ్యంతో అంటే. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్లో వీళ్ళెప్పుడు నా లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గానే వస్తారు. 6 నెలలు కౌన్సిలింగ్ లో కలిసి కాపురం చేస్తే గానీ డివోర్స్ ఇవ్వనని ఫిట్టింగ్ పెట్టాడు. చూడండి పార్ట్నర్, వీడు అసలు ఎలా మాట్లాడుతున్నాడో. ఏం జరిగింది అసలు? మీ రెసిపీలో ఏం ఎక్కువైంది, ఏం తక్కువైంది? ఎందుకింత వరస్ట్ టేస్ట్ మోడ్లో ఉన్నారు ఇద్దరు? వాట్? అర్థమైంది. రెసిపీస్ మీదే కాదు, రిలేషన్షిప్ మీద కూడా మీకు పూర్తిగా నాలెడ్జ్ లేదనమాట. ఏం జరిగింది అనేది యూట్యూబ్ కుకింగ్ వీడియోలో డీటెయిల్గా చెప్పండి. ఉడుకు రక్తంలో కళ్ళు మూసుకొని పెళ్లి చేసేసుకున్నాను. చేసుకున్నాక రియాలిటీ అర్థమైంది, ఇది వర్కౌట్ అవ్వదని. డివోర్స్కి అప్లై చేసాం. కానీ వాళ్ళేమో కౌన్సిలింగ్ తీసుకోండి, ఒక 6 months కలిసి ఉండండి అంటున్నారు. ఇవన్నీ అయ్యే పనులా కనిపించట్లేదు నాకు. నిజమే, కౌన్సిలింగ్ వల్ల మా ఇద్దరి మధ్య ఇంకా గొడవలు ఎక్కువైపోతున్నాయి. అర్థమైంది. మీ వంట ఎక్కడ పెంట అయిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మళ్ళీ వంట అంటావేంటి? ఒరే బెండకాయ, పులుసు మరుగుతున్నప్పుడు మంట హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టాలి. అసలు మీ సమస్యకి నేను సొల్యూషన్ చెప్తాను, వినండి. బేసికలీ నేను ఎవరి మాట విన్ను. రాత్రి మందు పోసారు కదా అని గ్రాటిట్యూడ్ తో మాట్లాడుతున్నా. ఇంప్రెషన్ చెడగొట్టుకోద్దు పార్ట్నర్. 6 months కలిసి ఉండడానికి ట్రై చేయమన్నారు. మీరు ఆల్రెడీ విడిపోవడానికి డిసైడ్ అయిపోయారు కదా. Yes, అదైతే ఫిక్స్ అయ్యాం. మరి ప్రాబ్లం సాల్వ్ కదా, కొట్టుకుంటారేంటి? సాల్వ్ ఎక్కడైంది? ఇంకా డివోర్స్ రాలేదు కదా. మీ కర్రీ ఆల్రెడీ పాడైపోయింది, బయట పడేశారు. ఇప్పుడు కారం ఎక్కువైంది, సాల్ట్ తక్కువైంది అని కొట్టుకుంటారేంటి? పైగా మళ్ళీ కలిసి ఇంకో వంట చేయాలని ట్రై చేస్తున్నారు. దానికి బదులు ఎవరు నచ్చిందో అలా ఆర్డర్ పెట్టుకుని తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు కదా. ఎంత క్లారిటీగా చెప్పినా తింగర మోగాలు వేసుకు చూస్తారేంటి? వీళ్ళకి ఎలా చెప్పాలి? మీ లైఫ్లో ఫస్ట్ కలిసిన మూమెంట్ గుర్తుందా మీకు? అది మర్చిపోయే ఇన్సిడెంటా? ఆగండి. మనీ ఆర్ లవ్? పైసా, మనీ, డబ్బు. ఆ పేర్లోనే ఎంత వైబ్ ఉందో చూసావా? మరి ప్రేమ? ప్రేమదేముంది మచ్చా? ఇంత బిస్కెట్ పడేస్తే కుక్కల దగ్గర కూడా దొరుకుతుంది. పైసల కోసం కొట్టుకు సచ్చే మనుషుల దగ్గర దొరకదా? అలా దొరికే ప్రేమ శాశ్వతం కాదండి. శాశ్వతం అంటే పర్మనెంటే కదా. మనుషులకి, వస్తువులకి ఇలా ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఎక్స్పైరీ డేట్ లేనిది ఒక్క మనీకి మాత్రమే. అందుకే మన జెన్జీస్ పర్మనెంట్ అనే వర్డ్ ఒక్క మనీకి తప్ప దేనికి వాడట్లేదు. ఓహో. ముఖ్యంగా రిలేషన్షిప్ లో అయితే అది పెద్ద బూత్ తెలుసా? సో డబ్బే జీవితం. డబ్బుంటేనే జీవితం కలర్ఫుల్ గా ఉంటుంది. పీరియడ్. మీ అమ్మాయిలకి మనసు, జాలి, దయ్య అసలు లేదు అంటే నమ్మనే లేదు. కానీ అది నిజమేనే. ఊహ తెలియంగానే డబ్బు అనే దెయ్యం పట్టేస్తుంది మీకు. ఏయ్, అడిగావు, నా ఒపీనియన్ చెప్పా. జడ్జ్ చేస్తావేంటి? చేసుకో, అయినా నాకేం ఫరక్ పడదు. డబ్బు పిశాచి పట్టేసిందే మీ అందరికీ. మచ్చా, కూల్ కూల్. నీ బాడీ జెన్సీదే కానీ చిప్పే 90s అనుకుంటా. అర్జెంట్గా నీ కోడ్ని ఓవర్ రైట్ చేయలేదనుకో, సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్కి వెళ్ళిపోతావు. నీకు అర్థం కాలేదనుకుంటా, చిన్న డెమో ఇస్తా. అతని ముఖం చూసావా? మొహంలో కళ్ళు లేదు, కళ్ళల్లో జీవం లేదు, పైన బట్ట. పిల్ల గట్టిగా హ్యాండ్ ఇచ్చింది కదా. 5 years సిన్సియర్ లవ్. డీటెయిల్స్ వద్దమ్మా, ఇంతకీ ఎందుకు హ్యాండ్ ఇచ్చింది? అప్పట్లో 30,000 కంటే ₹1,00,000 ప్యాకేజ్ బెటర్ అని వెళ్ళిపోయింది. పెళ్లి కూడా అయినట్లేదు నీకు? అవ్వట్లేదండి. మరి అదెందుకో?
ఇప్పట్లో 60,000 అంటే బేసిక్స్కే సరిపోవట్లా, ఇక లగ్జరీ సంగతి ఏంటని అడుగుతున్నారు. నేను అప్పటి నుంచి చెప్పేది అదే, వీళ్ళ కోరికలకి అసలు అంతే ఉండదు. మనీ ఉంటేనే మగోడికి విలువ. బ్రో సిస్టర్ని ఏమన్నద్దు బ్రో, అమ్మాయి యాంగిల్ని పక్కన పెడదాం. ఒక వయసు వచ్చాక బైక్లో పోసే పెట్రోల్ నుంచి రాత్రి ప్రశాంతంగా పడుకోవాలన్నా, నీ వాళ్ళలో నీకు విలువ ఉండాలన్నా, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలన్నా, నువ్వు చెప్పిన మాట ఒకడు వినాలన్నా నీకు డబ్బు ఉండాలి. నా అనే దాంట్లోనే ఇన్నుంటే ఆ అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పే ఉంది బ్రో. ఏం చెప్పాడు? ఒక అబ్బాయి అంత చెప్పాక హెన్స్ ప్రూడ్ అని చెప్పక్కర్లేదనుకుంటా. మీ ఫాలోవర్స్కి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, డబ్బే మచ్చా ఈ లోకాన్ని శాసించేది. ప్రపంచంలో మనుషులకి రావాల్సిన రోగాలు షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, కోవిడ్లు కాదు, డబ్బు అనే రోగం రావాలి. ఆ రోగానికి మందేంటో తెలుసా? డబ్బే. ఒక్కసారి ఆ రోగం వస్తే చాలు, లైఫ్ టైం సెటిల్మెంట్. సరే మరి, ఇంకెవరినైనా చూసుకో. బాయ్. బా ఏం చెప్పావు? థ్యాంక్స్ పార్ట్నర్. సరే, బ్యాక్ టు ద పాయింట్. మీరెక్కడున్నా ఈ ఇన్సిడెంట్ మీకు మంచి మెమరీ కదా. సేమ్ టు సేమ్ ఈ 6 months మొగుడు పిల్లల్లా కొట్టుకోకుండా, స్ట్రేంజర్స్లా జడ్జ్ చేసుకోకుండా, ఫ్రెండ్స్లా మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంటావు. ఒరే ముద్దు, కొంతమంది కూరలో కరివేపాకు తీసేసి తింటారు, కానీ ఆల్రెడీ కరివేపాకు వల్ల కూరలో మ్యాజిక్ జరిగిపోయిందిరా. అలానే మీ ఇద్దరికి మ్యారేజ్ అనే కాన్సెప్ట్ సెట్ కాలేదు. నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ టైం బెస్టీస్ అవ్వచ్చేమో కదా మీరు. లాస్ట్ డేస్లో మంచి ఫ్రెండ్స్గా విడిపోవచ్చు. సూపర్ ఐడియా పార్ట్నర్. ఈ 90s చిప్కి నేను అర్థమయ్యేలా చెప్తాలే కానీ మీరు లాగిచ్చండి. ఇదిగో ఈ మాట మీ ఇద్దరికి, బంధాలని బంధించకండిరా, బరువైపోతాయి. అలాగే బంధానికి స్వేచ్ఛ ఇచ్చామనుకో, సాఫీగా సాగిపోద్ది జీవితం. ఏంటి చూసుకుంటున్నారో, ఫాలో అయిపోండి. ఏం చెప్పాడు అర్థం కాలేదే. పద్నానా, నీ చిప్ని అప్డేట్ చేసే పర్ఫెక్ట్ కోడ్ ఇప్పుడే దొరికింది నాకు. దా. పద్దు ఏడి? హాల్లో లేడు, బెడ్రూమ్లో లేడు. ఎక్కడదా అనుకున్నావు అమ్మ పద్దు? ఏదో గట్టిగా ప్లాన్ చేశాడు. నీ ప్లాన్లో నీకుంటే మా ప్లాన్లో మాకుంటాయి. దొరికాడు. హే హే రామ్స్, హే రామ్స్. ఆశగా వెళ్ళావుగా, ఒక్కడవే లోపల ఎంజాయ్ చేయి. ఈరోజు నువ్వు లోపల, నేను బయట. దగా మోసం. సెకండ్ డే కూడా థియేటర్ క్లోజ్. రిటైలర్ బ్రదర్స్, మీ షాపుని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఇదే రైట్ టైం. క్రౌడ్ రీఛార్జ్ యాప్తో ప్రతి సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ మీద అప్ టు 3.25% కమిషన్ ఎర్న్ చేయొచ్చు. ఇది BBPS సర్టిఫైడ్, భారత్ కనెక్ట్ ఆథరైజ్డ్ అండ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్. అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్తో కంప్లీట్లీ సేఫ్ అండ్ రిలయబుల్. ఇంకెందుకు లేట్, ఇప్పుడే ప్లేస్టోర్ నుండి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.